ఒక వై ఉంటుంది కదా సార్, ఎందుకు చేయాలి అనేది. అంటే నా జాబ్ కి నాకు తప్పదు. అడ్వైస్ సార్ మన యంగ్స్టర్స్ కి, వాళ్ళు చాలా నెగటివ్ థాట్స్ లో వెళ్ళిపోతున్నారు, మెంటల్ హెల్త్ లైట్ తీసుకుంటున్నారు, ఫిజికల్ హెల్త్ లైట్ తీసుకుంటున్నారు. ఒక ఏదైనా అడ్వైస్ చెప్పండి మా వ్యూవర్స్ అందరికి. స్పోర్ట్స్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అండి. స్పోర్ట్స్ ఆడితే స్కూల్లో అయినా ఎప్పుడన్నా స్పోర్ట్స్ మూవ్మెంట్ ఆఫ్ ద బాడీ ఆటోమేటిక్ కీప్స్ ద మైండ్ ఆల్సో హెల్తీ. నాకు ఎప్పుడన్నా కొంచెం అట్లా కొంచెం ఇంట్లో ఉండి కొంచెం డల్ గా అనిపిస్తే ఏదైనా స్పోర్ట్ ఆడితే ఆటోమేటిక్ గా మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ మెడిటేషన్. యూ కెన్ డూ మెడిటేషన్ ఆల్సో బికాస్ వెన్ యూర్ ప్లేయింగ్ ఎనీ స్పోర్ట్ యూర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద బాల్ ఆర్ ద బ్యాట్ ఆర్ దట్ వన్ థింగ్. సో ఇట్స్ లైక్ మెడిటేషన్. సో సార్ ఒక మంచి గుడ్ టిప్ చెప్పండి సార్, డైట్ రిలేటెడ్ మోస్ట్ ఫాలో అయితే. 100% గా నేను కూడా ఫాలో అవ్వను, బట్ ఐ విల్ ట్రై టు ఫాలో. బట్ కొంచెం అడ్జస్ట్ అయితే యా, అంటే హెల్దీ ఫుడ్ తీసుకుని, ప్రోటీన్ తీసుకుని, హెల్దీ ఫుడ్ ఇంట్లో తింటే ఎక్కువ బెటర్. బట్ వీ టెన్ టు ఈట్ అవుట్ సైడ్ ఆల్సో. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, మన వాళ్ళు అందరూ ఎక్స్క్యూజెస్ చెప్తుంటారు సార్. ఇప్పుడు మీరు ఎంత బిజీ లైఫ్ స్టైల్ లో కూడా మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు, అది ఏంది మీ మోటివేషన్ ఏంది? వాట్ ఈస్ యువర్ ద రీజన్, మెయిన్ రీజన్? ఒక వై ఉంటుంది కదా సార్, ఎందుకు చేయాలి అనేది. అంటే నా జాబ్ కి నాకు తప్పదు. బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, నేను ఇంజనీరింగ్ చేశాను, బట్ అలాంగ్ విత్ దట్ ఆల్వేస్ స్పోర్ట్స్ ఆడేవాడిని. ఇట్స్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు నెసెసర్లీ బీ యాజ్ గుడ్ టు ప్లే ఫర్ స్టేట్ ఆర్ నేషనల్ టీమ్. స్టిల్ సరదాగా అన్నా ఆడొచ్చు, గల్లీ క్రికెట్ అన్నా ఆడొచ్చు. వాట్ ఎవర్ స్పోర్ట్ యూ ప్లే విల్ కీప్ యూ యాక్టివ్. పిల్లల గురించి చాలా మంది పిల్లలకి ఎందుకు ఎక్సర్సైజ్ అనుకుంటారు సార్, స్పెషల్ ఈ జనరేషన్ వాళ్ళు. అంటే ఇంత ముందు మొబైల్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఐప్యాడ్ స్టార్ట్ అవుతుంది, ఐఫోన్లు మనము చూస్తూ ఉంటాం. సో అప్పుడు ఐ గెస్ ఎలక్ట్రానిక్స్ తక్కువ ఉండే కాబట్టి బయటికి వెళ్ళి ఎక్కువ ఆడుకునే వాళ్ళు. ఇప్పుడు వీడియో గేమ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతే ఫిజికల్ మూవ్మెంట్ తక్కువ అవుతుంది. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఐ నో టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఇవన్నీ వస్తాయి. బ్యాలెన్స్ ఇట్ విత్ ఫిజికల్ యాక్టివిటీ ప్లస్ ఆల్ దీస్ అదర్ గ్యాడ్జెట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్